వాట్సాప్లో ఒక సెట్టింగ్ అయితే ఉంది. ఆ సెట్టింగ్ ద్వారా మీరు మీ వాట్సాప్ డిపిని మీకు నచ్చని వాళ్ళ దగ్గర నుండి హైడ్ చేసుకోవచ్చు. వాట్సాప్లో మన మొబైల్ నెంబర్కి మనం డిపి అయితే సెట్ చేసుకుంటాం, ఐ మీన్ ప్రొఫైల్ ఫోటో అయితే పెట్టుకుంటాం కదా మన మొబైల్ నెంబర్కి. సో వాట్సాప్లో మన నంబర్ మన చాట్ ఎవరైతే ఓపెన్ చేస్తారో వాళ్ళందరికీ కూడా మన వాట్సాప్ సంబంధించిన డిపి ప్రొఫైల్ ఫోటో అయితే కనిపిస్తుంది అనమాట. సో వాట్సాప్లో ఒక సెట్టింగ్ అయితే ఉంది. ఆ సెట్టింగ్ ద్వారా మీరు మీ వాట్సాప్ డిపిని మీకు నచ్చని వాళ్ళ దగ్గర నుండి హైడ్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మీకు నచ్చిన వాళ్ళకు మాత్రమే వెళ్ళేలాగా, మీకు నచ్చిన వాళ్ళకు మాత్రమే కనిపించేలాగా మీరు వాట్సాప్లో డిపి అయితే సెట్ చేసుకోవచ్చు. సో గైస్, ఈ సెట్టింగ్ని ఎలా యూస్ చేసుకోవాలి అండ్ ఇది ఎలా సెట్ చేసుకోవాలి అనే దాని గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే నేను మీకు ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను కంప్లీట్గా. ఈ వీడియోలో నేను మీకు చేసి చూపిస్తాను లైవ్లో. సో గైస్, వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అండ్ నా యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, బికాస్ మన యూట్యూబ్ ఛానల్ 20,000 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉంది. సో వితౌట్ ఎనీ డిలే లెట్ స్టార్ట్ అవుట్ టుడేస్ వీడియో. సో గైస్, మీరు ఫస్ట్ మీ మొబైల్లో వాట్సాప్ యాప్ ఓపెన్ చేసుకోండి. వాట్సాప్ యాప్ ఓపెన్ చేశాక పైన 3 డాట్స్ మీద ట్యాప్ చేయండి. పైన 3 డాట్స్ మీద ట్యాప్ చేశాక ఇక్కడ మీకు సెట్టింగ్స్ అని చెప్పేసి ఉంటుంది. సో సెట్టింగ్స్ పైన ట్యాప్ చేయండి. సో సెట్టింగ్స్ పైన ట్యాప్ చేశాక ఇక్కడ మీకు వాట్సాప్కి సంబంధించిన ఫుల్ సెట్టింగ్స్ అయితే ఓపెన్ అవుతాయి అన్నమాట. మీకు చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఇందులో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఏ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి అని చెప్పేసి. సింపుల్గా నేను చెప్పిన స్టెప్స్ని ఫాలో అయిపోయింది. నేను క్లిక్ చేసిన సెట్టింగ్స్ని క్లిక్ చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ ప్రైవసీ పైన ట్యాప్ చేయండి. సో ప్రైవసీ పైన ట్యాప్ చేశాక కూడా మళ్ళీ మీకు మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వస్తాయన్నమాట. మనం మన ప్రొఫైల్ ఫోటో అంటే డీపీకి సంబంధించిన సెట్టింగ్ చేసుకుంటున్నాం కాబట్టి ప్రొఫైల్ ఫోటో మీద ట్యాప్ చేయండి. సో ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే టోటల్గా 4 ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. సో వీటిని బేస్ చేసుకొని మనం ఇప్పుడు మన ప్రొఫైల్ ఫోటోని మనకు నచ్చిన వాళ్ళకు మాత్రమే వెళ్ళేలా పెట్టచ్చు. అండ్ అదేవిధంగా మనకు నచ్చని వాళ్ళకు వెళ్ళకుండా కూడా హైడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ ఆప్షన్ నేను మీకు ఇక్కడ 4 ఆప్షన్స్ కూడా 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఎవ్రీవన్లో మన మొబైల్ నెంబర్కి సంబంధించిన చాట్ ఎవరైతే ఓపెన్ చేసుకుంటారో మన నెంబర్ సేవ్ చేసుకున్నా సేవ్ చేసుకోకపోయినా మన వాట్సాప్ డిపి కనిపిస్తుంది. సెకండ్ ఆప్షన్ మై కాంటాక్ట్స్ మీద ట్యాప్ చేసి సెలెక్ట్ చేసుకుంటే మనం ఎవరి నెంబర్ అయితే సేవ్ చేసుకుంటామో వాళ్ళకి మాత్రమే మన డిపి కనిపిస్తుంది. అన్నోన్ పర్సన్స్కి అయితే మన డిపి అయితే కనిపించదు. మనం నంబర్ సేవ్ చేసుకుంటే తప్ప వేరే వాళ్ళకు డిపి అయితే కనిపించదు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మై కాంటాక్ట్ ఎక్సెప్ట్ అని చెప్పేసి ఉంటుంది. సో మీరు దీనిపైన ట్యాప్ చేసి మీరు ఎవరి దగ్గర నుండి అయితే డిపిని హైడ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళని సెలెక్ట్ చేసుకొని రైట్ ఆప్షన్ పైన ట్యాప్ చేస్తే మీకు సేవ్ అయిపోతుంది. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి నో బడీ అని చెప్పేసి ఉంటుంది. సో మీరు నో బడీ పైన ట్యాప్ చేస్తే మీ డిపి ఎవరికి కూడా కనిపించదు. అంటే మీ డిపి పెట్టినా సరే పెట్టకపోయినా సరే ఎవరికి కూడా డిపి పెట్టినట్టయితే కనిపించదు. సో మనం ఆ సెట్టింగ్స్ ఇప్పుడు నేను మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, మనకు నచ్చని వాళ్ళ దగ్గర నుండి మన డిపిని హైడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి. సో ఇక్కడ మై కాంటాక్ట్స్ ఎక్సెప్ట్ అని ఉంది కదా, సో దీన్ని ఓపెన్ చేసుకోండి అండ్ మీకు నచ్చని వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి. రైట్ ఆప్షన్ పైన ట్యాప్ చేస్తే ఖతం సేవ్ అయితే అయిపోతుంది. సో ఓవరాల్గా ఇదే అన్నమాట ఈ వాట్సాప్ డిపికి సంబంధించిన సెట్టింగ్. సో ఐ హోప్ మీకు ఈ వీడియో యూస్ఫుల్గా ఉందని అయితే నేను అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియోలోని ప్రాసెస్ కూడా మీకు అర్థమైందని అయితే నేను అనుకుంటున్నాను. సో గైస్, వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంకా చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేశాను, డూ చెక్అవుట్. అండ్ సో గైస్, చూసారు కదా, ఇది వాటి వీడియో అన్నమాట. ఐ హోప్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్గా ఉందని అయితే నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ నెక్స్ట్ టైం వీడియో కావాలో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దానిపైన నెక్స్ట్ డెఫినెట్గా వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. మీ ప్రాబ్లమ్కి ఆన్సర్స్ ఇవ్వడమే, అంటే మీ మొబైల్ యూస్ చేయడంలో మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవడమే మన యూట్యూబ్ ఛానల్ యొక్క ముఖ్య ఎయిమ్ అన్నమాట. అండ్ ఆల్సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఇస్ యువర్ రోహిత్ గోత్రి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.